బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ చీఫ్ కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. అయితే బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న గువ్వల బీజేపీ గుటికి చేరే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుండి బీఆర్ఎస్ లో కొనసాగారు గువ్వల. అయితే గత 3 ఎన్నికల్లో ఆయన అచ్చంపేట అభ్యర్థిగా బరిలోకి దించింది గులాబీ పార్టీ. 2014, 2018లో ఆయన వరుస విజయాలు సాధించారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి నాటి నుండి కూడా ఆయన బీఆర్ఎస్ లో యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా గువ్వల ఉన్నారు. వారం క్రితం హరీష్ రావు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో కూడా పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామా కారణం ఏంటని తెలియకపోయినా ఇప్పటికే బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ నాయకులలో ఎమ్మెల్సీ కవిత వ్యతిరేక రాగం పాడుతుండడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుండడం గులాబీ నేతలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా గువ్వల బాలరాజు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో గువ్వల బాలరాజు ఒక సామాన్య కార్యకర్తగా అచ్చంపేట ప్రాంతానికి వచ్చి ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించాడు. అయితే అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ని పెంచి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ లో 2 సార్లు అచ్చంపేట శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే అంతకుముందు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బరిలో ఉంచారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రభుత్వ విప్గా కూడా అవకాశం ఇచ్చింది. అయితే 2024 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థి డాక్టర్ వంశకృష్ణ చేతిలో ఓటమి చెందారు. అయితే సోమవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు పార్టీ సభ్యత్వం రాజీనామా అందజేశారు. బాలరాజు బీజేపీ పార్టీలో తాను చేరేందుకు లైన్ అంతా క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల నుండి బాలరాజు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ, నేను పార్టీ మారుతున్నాను, మీరు మాత్రం ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నాతో రావచ్చు, నేను మాత్రం పార్టీ మారేందుకు పూర్తిగా సిద్ధమై ఉన్నానంటూ మండల స్థాయి నాయకులతో కూడా కొందరితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక బాలరాజ్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం 2023లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కూల్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో 100 కోట్లకు డీల్ కుదిర్చిందని వచ్చిన ఆరోపణ తెలుస్తోంది. అయితే అందుకు ప్రధాన నాయకుడు గువ్వల బాలరాజు ఉండడం, ఆ విషయంపై ఆయన గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి పెరగడం వల్ల మూలంగా పార్టీని మారేందుకు సిద్ధమైనట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా గుసగుసలు వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం కింది స్థాయి నాయకులు గువ్వల బాలరాజుతో పాటు వెళ్లేందుకు సంసిద్ధంగా లేరనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక గువ్వల బాలరాజు రాజీనామా చేయడంతో నియోజకవర్గంలోని 8 మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలోనే పెద్ద మొత్తంలో కేటీఆర్ ను కలిసి పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది.